ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 8వ రోజుకు చేరింది. సొరంగంలో చిక్కున్న 8 మంది ఆచూకీపై ఇంకా క్లారిటీ లేదు. అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ రెస్క్యూ సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకున్నాయి. 0 పాయింట్ దగ్గర సర్చింగ్ కొనసాగుతోంది. అత్యాధునిక జీపీఆర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో సొరంగంలో గాలిస్తున్నారు. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి శిథిలాల కింద ఏముంది అనేది పరిశీలించారు. ఐదు కీలక స్పాట్లు సహా మెత్తని భాగాలను జీపీఆర్ గుర్తించింది. ఎన్జీఆర్ఐ ఇచ్చినటువంటి 5 చోట్ల జీపీఆర్ ఫైండింగ్స్లో సహాయక బృందాలు డ్రిల్లింగ్ చేపట్టాయి. దీంతో నేటి రెస్క్యూ ఆపరేషన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జీపీఆర్ ఫైండింగ్స్లో లొకేషన్లో ఏం తేలబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధమైన అధికార యంత్రాంగం టన్నెల్ వద్ద ఆక్సిజన్తో పాటు ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ కలిగిన అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, ఏంటి పరిస్థితి? హరిశంకర్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం 8వ రోజుకి చేరుకుంది రెస్క్యూ ఆపరేషన్. క్షణక్షణం కూడా ఉత్కంఠగా మారుతోంది సిచ్యువేషన్. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చందు, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి కీలక అప్డేట్స్ అందుతున్నాయి. దాదాపు 8వ రోజుకు ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ఆంక్షలు విధించారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 8 రోజుల నుంచి కూడా అయితే ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 2 ఇంజనీర్లతో పాటు 6 మంది కార్మికులను, అంటే దాదాపు 8 మంది కార్మికులను వాళ్ళు కాపాడే ప్రయత్నానికి అయితే పూనుకున్నారు. అయితే దాదాపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 8వ రోజుకు ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. జీపీఆర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ పరికరంతో కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే భూమిలో కూరుకుపోయినటువంటి వారి ఆచూకీ కోసం కనిపెట్టే ఈ యొక్క జీపీఆర్ మిషన్ ను అత్యాధునికంగా ఉన్నటువంటి టెక్నాలజీతో తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని లోపలికి పంపించి వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాత్రి జీపీఆర్ మిషన్ తో స్పాట్ మొత్తం స్కాన్ చేసినట్టు కూడా ఎన్డీఆర్ఐ బృందం అయితే చెప్తుంది. అయితే అనుమానిత ఉన్నటువంటి 5 స్పాట్లను గుర్తించినటువంటి ఎన్డీఆర్ఐ టీము అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే గుర్తించిన స్పాట్లపై కూడా మార్కింగ్ చేయడానికి అయితే లోపలికి ఈ రోజు మరోసారి ఈ బృందం అయితే వెళ్ళింది. అయితే దీనికి సంబంధించి మార్చిన తర్వాత బురద తవ్వుతూ కూడా తప్పుపోయినటువంటి వారి కోసం రెస్క్యూ చేయనున్నటువంటి రక్షణ దళాలని కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైన పరిస్థితి ఉంది. బురద తవ్వకాల తర్వాత పూర్తి వివరాలను కూడా అధికారులు వెల్లడించనున్నారు. దీనికి చెప్తే ఎటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి కూడా ఒక ఆలోచన అయితే వాళ్ళు చేసిన పరిస్థితి ఉంది. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎన్టీఆర్ఐ బృందం కూడా యొక్క ఆపరేషన్ లో పాల్గొంటున్న పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీతో పాటు హైడ్రా అధికారులు కూడా ఈ యొక్క ఆపరేషన్ లో రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. దాదాపు ఈ యొక్క చివరి దశకు కూడా ఈ యొక్క టీబీఎం మిషన్ కటింగ్ జరిగిందని చెప్పవచ్చు. అయితే బురదలో ఉన్నటువంటి జీపీఆర్ యాక్వాలతో కార్మికులకైతే ఆడవాళ్ళైతే గుర్తించే పరిస్థితి నెలకొంది. అయితే మట్టిని తొలగించి మృతదేహాలను బయటికి తీసే పరిస్థితి ఇప్పటికైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద దాదాపు సహాయక చర్యలు గత వారం నుంచి కూడా జిల్లా కలెక్టర్ బగావత్ సంతోష్ తో పాటు టీఎన్ఎస్ సంబంధించిన ఎండి ముషరఫ్ అలీ కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఎప్పటికక్కడ దీనికి సంబంధించిన కీలక అప్డేట్స్ వాళ్ళంతా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ఈ రోజు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేల బృందం కూడా ఈ యొక్క టన్నెల్ లో పర్యటించనున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. దీనిపై పెద్ద ఎత్తున కూడా ఇటు కేంద్రానికి కూడా వాళ్ళు అయితే వినతులు అందించారు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి
8 మంది కార్మికులను కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కూడా వాళ్ళు గతంలో ఆరోపించిన పరిస్థితుల నేపథ్యంలోనే వారి రాకకు సంబంధించి కూడా పూర్తి ఆంక్షలు విధించిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించిన జిల్లా మంత్రులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం వరకు ఈ యొక్క ఆపరేషన్ పూర్తి స్థాయిలో పూర్తయితే మృతదేహాలను వెలికి తీసి అక్కడ ఉన్న అంబులెన్స్ ద్వారా పోస్ట్ మార్టం తరలించే అవకాశం ఉంది. కనుక దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఇటు అంబులెన్స్లు కావచ్చు, ఇటు పోలీస్ బందోబస్తు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 444 సెక్షన్ అమలు అన్ని కూడా ఒకసారిగా పూర్తి స్థాయిలో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతుంది. తమకు సంబంధించిన కుటుంబ ఆ కార్మికులు ఉన్నారా లేరా అనే ఒక సిద్ధాంతం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ హర్షంకర్, థ్యాంక్ యూ.